నిజస్వరూపమైన యేసుక్రీస్తు ద్వారా పొందగలము. నిజస్వరూపి అయిన యేసుక్రీస్తులో ఏముంది అనంటే సంపూర్ణ సిద్ధి ఉంది, సంపూర్ణ పాపక్షమాపణ ఉంది, సంపూర్ణంగా మనస్సాక్షి శుద్ధి చేయబడటం ఉంది, సంపూర్ణంగా పాప ప్రక్షాళన జరగటం అనేది ఉంది, సంపూర్ణంగా ఆయనకు చెందిన వారముగా మార్చబడటం అనేది ఉంది, సంపూర్ణంగా విడుదల విమోచన పొందటం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నిజస్వరూపములో ఉంది అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మనము ఛాయలో లేమో, మనము నీడలో లేమో, మనం ధర్మశాస్త్రములో లేమో, మనము నిజస్వరూపంలో ఉన్నాము. నిజస్వరూపి అయిన క్రీస్తులో ఉన్నాము. నిజస్వరూపి అయిన క్రీస్తులో మనముండి ఆ క్రీస్తు ఏమై ఉన్నాడో మనము కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని పొందిన వారంగా మనం ఉన్నాము అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది.